ఎన్నో పరాభవాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో నిందలు, ఎన్నో వ్యతిరేకతల మధ్యన మనం వెళ్తున్నాం. అసలు క్రైస్తవులకు, సేవకులకు క్షేమం అనేదే కరువు అవుతుంది కదా. ఎందుకంటే పరిస్థితులు మనకు చాలా వ్యతిరేకంగా ఉంటున్నాయి, ప్రతికూలంగా ఉంటున్నాయి. మనుషులు ఎన్ని ప్రతికూలతలు మనకు కలగజేసినా, ఎంతమంది మన ఆత్మీయ జీవితానికి, మన పరిచర్యకు, మన సంఘ పరిచర్యకు ఆటంకంగా నిలిచిన మనం ఏమీ తొందరపడనక్కర్లా, ఏ విషయంలో కూడా దిగులు చెందనక్కర్లా. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన పక్షాన యుద్ధం చేయవాడు, మన పక్షాన వాద్యమాడేవాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు వ్యత్యాసాలు, విభేదాలు, కులపరమైనటువంటి ఆలోచనలు, జాతిపరమైనటువంటి ఆలోచనలు, లేకపోతే మనిషిని బట్టి పనిచేసేవాడు కాదు, మనిషిని బట్టి ప్రేమించేవాడు కాదు. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించేవాడు. ఆయన ప్రేమ అంత గొప్పది పిల్లలు.